ఐవీఎఫ్ లో మెడికేషన్స్ ని అట్ కరెక్ట్ టెంపరేచర్ స్టోర్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. స్టాక్ కరెక్ట్ గా ఉందా, టెంపరేచర్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉందా, ఎందుకంటే పేషెంట్ షుడ్ నాట్ సఫర్ బికాస్ మెడికేషన్స్ లేకపోవడం వల్ల లేదా స్టాక్ లేకపోవడం వల్ల మెడికేషన్స్ రిసీవ్ అవ్వకపోవడం అనేది ఉండకూడదు. సో అలాంటి ఒక ఇండికేషన్ కూడా మనకు ఆర్ఎఫ్ఐడి ఇస్తుంది. అంటే వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ స్టాక్ కానీ, లేకపోతే టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోవడం వల్ల కానీ, అలాంటి షార్టేజెస్ ని కూడా ఇది క్లియర్ చేస్తుంది. మాన్యువల్ ఎర్రర్ అంటే పేషెంట్ ఒక మనిషి నుంచి ఒక మనిషికి డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కానీ ఏదైనా మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఎప్పుడైతే మనకి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అనేది ఉంటుందో అలాంటి వాళ్ళలో ఇలాంటి మిస్కమ్యూనికేషన్ ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ జనరేటెడ్ కాబట్టి ఏ కొత్త పర్సన్ వచ్చినా ఆ ట్యాగ్ మ్యాచ్ అవుతేనే మనం ఫర్దర్ ప్రొసీజర్ అనేది వెళ్ళగలుగుతాం. డేటా స్టోరేజ్ అనేది కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక 1 year బ్యాక్ వచ్చి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకున్నారు, ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటున్నారు. సో మాన్యువల్ సోర్స్ అనేది చేంజ్ అయి ఉండొచ్చు, అంటే మనుషులు చేంజ్ అయి ఉండొచ్చు. సో దాని ద్వారా మీకు యాంగ్జైటీ ఏముంటుంది, ఇట్ ఈస్ నాట్ ద సేమ్ పర్సన్ హూ ఇస్ డన్ ఇట్. సో కరెక్ట్ ఎంబ్రియోస్ వస్తున్నాయా లేదా కరెక్ట్ మెడికేషన్స్ మాకు రావాల్సిన మెడికేషన్స్ ఏ వస్తున్నాయా అన్న డౌట్ ఉంటుంది. బట్ ఈ ఆర్ఎఫ్ఐడి ఉండటం వల్ల మీకు కరెక్ట్ ట్యాగ్ మ్యాచ్ అవుతేనే ఆ ఎంబ్రియో కానీ మెడికేషన్స్ కానీ మీ దగ్గరకు వస్తాయి. సో ఇట్ ఇస్ ద మోస్ట్ రీసెంట్ వన్ అండ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వన్. సో ఈ ట్యాగ్ యూస్ చేయడం వల్ల ఏ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ పర్సన్ కి కరెక్ట్ ఎంబ్రియోస్ అండ్ కరెక్ట్ మెడికేషన్స్ వస్తాయి. అలాగే మన ల్యాబొరేటరీ మేనేజ్మెంట్ కూడా చాలా స్టాండర్డ్ లెవెల్లో మెయింటైన్ అవుతుంది.